ప్రతి సంవత్సరం మార్చి నెల 2వ గురువారం నాడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం జరుపుకుంటారు. 2026లో ఈ రోజు మార్చి 12న వస్తుంది. కిడ్నీలు మన శరీరంలో ఎంత కీలకమైనవో ప్రజలకు వివరించటం మరియు కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 85 కోట్ల మంది కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని అంచనా. అందుకే 2026లో ఈ దినోత్సవం ద్వారా వ్యాధి నివారణ మరియు చికిత్స అందరికీ అందుబాటులో ఉండాలి అనే అంశంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? నీరు తగినంత తాగాలి. రోజుకు కనీసం 2.5 నుండి 3 లీటర్ల వరకు నీరు తాగటం వల్ల కిడ్నీల్లోని విష పదార్థాలు బయటికి వెళ్ళిపోతాయి. ఉప్పును తగ్గించండి. ఆహారంలో ఉప్పు ఎక్కువగా ఉంటే అది రక్తపోటును పెంచి కిడ్నీలను దెబ్బతీస్తుంది. షుగర్, బీపీ నియంత్రణ. మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారు కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఎక్కువ. కాబట్టి వీటిని అదుపులో ఉంచుకోవాలి. పెయిన్ కిల్లర్స్ వద్దు. తలనొప్పి అనగానే డాక్టర్ సలహా లేకుండా వాడే నొప్పి నివారణ మందులు కిడ్నీలను తీవ్ర నష్టం కలిగిస్తాయి. బరువు అదుపు. అధిక బరువు కిడ్నీలపై ఒత్తిడి పెంచుతుంది. రోజు కనీసం 30 నిమిషాల వ్యాయామం అవసరం. ధూమపానం మానేయాలి. పొగ తాగటం వల్ల కిడ్నీలకు రక్త ప్రసరణ తగ్గుతుంది. ఇది క్యాన్సర్ వచ్చే ముప్పును కూడా పెంచుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం. జంక్ ఫుడ్స్ తగ్గించి తాజా ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి. క్రమం తప్పకుండా పరీక్షలు. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన వారు లేదా కుటుంబంలో కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఏడాదికి ఒకసారి కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవాలి. కిడ్నీ సమస్య ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు: మూత్రం రంగు మారటం లేదా తక్కువగా రావటం, కాళ్ళు, ముఖం మరియు కళ్ళ కింద వాపు రావటం. విపరీతమైన అలసట, నీరసం, ఆకలి తగ్గటం, వాంతులు అవుతున్నట్లు అనిపించటం. ఒక చిన్న సలహా: కిడ్నీ వ్యాధిని మొదటి దశలోనే గుర్తిస్తే మందులతో నయం చేయొచ్చు. నిర్లక్ష్యం చేస్తే అది డయాలసిస్ లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వరకు దారితీస్తుంది. ఇది ఎప్పుడు ప్రారంభమైంది? ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని మొదటిసారిగా 2006లో ప్రారంభించారు. దీనిని ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కిడ్నీ ఫౌండేషన్స్ సంయుక్తంగా నిర్వహిస్తాయి. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా వందలాది దేశాలు ఇందులో పాల్గొంటున్నాయి. కిడ్నీలు మన శరీరంలోని సూపర్ ఫిల్టర్లు. మన శరీరంలో కిడ్నీలు చేసే పనిని వింటే ఆశ్చర్యం వేస్తుంది. రక్తశుద్ధి. మన 2 కిడ్నీలు కలిపి రోజుకు దాదాపు 200 లీటర్ల రక్తాన్ని శుద్ధి చేస్తాయి. నీటి సమతుల్యత. శరీరంలో నీరు మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా స్థిరంగా ఉండేలా చూస్తాయి. హార్మోన్ల తయారీ. ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేసే ఎరిథ్రోపోయిటిన్ అనే హార్మోన్ను ఇవే తయారు చేస్తాయి. ఒక్క కిడ్నీతో కూడా జీవించవచ్చు. మనుషులు పుట్టుకతోనే 2 కిడ్నీలతో పుడతారు, కానీ కేవలం 1 కిడ్నీతో కూడా పూర్తి ఆరోగ్యంగా జీవించవచ్చు. అందుకే కిడ్నీ దానం అనేది ఒక గొప్ప ప్రాణదానంగా పరిగణించబడుతుంది. కిడ్నీ వ్యాధుల గురించి చేదు నిజాలు. నిశ్శబ్ద వ్యాధి. కిడ్నీ వ్యాధిని సైలెంట్ కిల్లర్ అంటారు. ఎందుకంటే కిడ్నీ పనితీరు 60 నుంచి 70% దెబ్బతినే వరకు చాలా మందికి ఎటువంటి లక్షణాలు బయటపడవు. మరణాల రేటు. ప్రపంచవ్యాప్తంగా మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో కిడ్నీ వ్యాధి మొదటి 10 స్థానాల్లో ఉంది. డయాబెటీస్ కనెక్షన్. కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే వారిలో దాదాపు 30 నుంచి 40% మందికి ప్రధాన కారణం మధుమేహమే. మార్చి 12 నాడు మనం ఏం చేయొచ్చు? గ్లాసు నీటి సవాల్. ఈ రోజున అందరికీ కిడ్నీ ఆరోగ్యం గురించి గుర్తు చేయటానికి ప్రతి ఒక్కరూ ఒక గ్లాసు నీటిని తాగి ఇతరులకు కూడా కిడ్నీల ప్రాముఖ్యతను వివరించాలని ఒక పిలుపు ఇస్తారు. స్క్రీనింగ్ క్యాంప్స్.
చాలా ఆసుపత్రుల్లో ఈ రోజున ఉచితంగా లేదా తక్కువ ధరకే మూత్ర పరీక్ష, రక్త పరీక్ష నిర్వహిస్తారు. వీటి ద్వారా కిడ్నీ ఆరోగ్యాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు ప్రపంచ కిడ్నీ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మార్చ్ 12వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. గాయని శ్రేయా ఘోషాల్ మార్చ్ 12, 1984న జన్మించారు. శ్రేయా ఘోషాల్ గురించి ప్రత్యేక విశేషాలు. సంగీతంలో రాణి. ఆమె తన 4వ ఏటనే సంగీతం నేర్చుకోవడం ప్రారంభించింది. 16 ఏళ్ల వయసులో సరిగమప రియాలిటీ షో విజేతగా నిలిచి బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి కంట్లో పడింది. ఆయన తన దేవదాస్ చిత్రంతో ఆమెను వెండితెరకు పరిచయం చేశారు. అరుదైన గౌరవం. అమెరికాలోని ఓహియో రాష్ట్రం ఆమె గౌరవార్థం జూన్ 26ను శ్రేయా ఘోషాల్ డేగా ప్రకటించింది. ఒక భారతీయ గాయని పేరుతో అమెరికాలో ఒక రోజు ఉండటం చాలా గర్వకారణం. తెలుగు పాటల్లో మేటి. ఆమె గొంతులో ఏదో తెలియని మధురం ఉంటుంది. తెలుగులో ఆమె పాడిన కొన్ని సూపర్ హిట్ పాటలు నువ్వేం మాయ చేశావో గాని, పిల్లగాలి అల్లరి, నీలో వలపు, అవార్డుల పంట. ఆమె ఇప్పటి వరకు 5 జాతీయ అవార్డులను, ఎన్నో ఫిల్మ్ఫేర్ అవార్డులను గెలుచుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఇలా ప్రతి దక్షిణాది భాషలోనూ ఆమె తనదైన ముద్ర వేశారు. పాకిస్తానీ సింగర్ అయినప్పటికీ తన అద్భుతమైన గాత్రంతో భారతీయ సంగీత ప్రియుల హృదయాలను గెలుచుకున్న అతీఫ్ అస్లాం మార్చ్ 12, 1983న వజీరాబాద్, పంజాబ్, పాకిస్తాన్లో జన్మించారు. అతీఫ్ అస్లాం గురించి విశేషాలు. క్రికెటర్ కావాలనుకుని సింగర్ అయ్యారు. అతీఫ్ అస్లాంకు చిన్నప్పుడు క్రికెట్ అంటే ప్రాణం. ఆయన ఒక ఫాస్ట్ బౌలర్. పాకిస్తాన్ జాతీయ జట్టు కోసం కూడా ప్రయత్నించారు. కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు. ఆ తర్వాతే ఆయన దృష్టి సంగీతం వైపు మళ్ళింది. మనకు ఒక గొప్ప బౌలర్ మిస్ అయినా ఒక అద్భుతమైన గాయకుడు దొరికారు. ఆదత్తో సంచలనం. ఆయన తన సొంత ఖర్చుతో ఆదత్ అనే పాటను రికార్డ్ చేశారు. ఆ పాట ఇంటర్నెట్లో ఎంత వైరల్ అయిందంటే రాత్రికి రాత్రే ఆయన పాకిస్తాన్తో పాటు భారత్లో కూడా స్టార్ అయిపోయారు. బాలీవుడ్ హిట్స్. భారతదేశంలో ఆయన ప్రస్థానం జహర్ సినిమాలోని ఓ లంహే పాటతో మొదలైంది. ప్రముఖ భారతీయ నటి, దర్శకురాలు మరియు సామాజిక కార్యకర్త నందితా దాస్ మార్చ్ 12, 1969న ముంబై, మహారాష్ట్రలో జన్మించారు. నందితా దాస్ గురించి విశేషాలు. కళాకారుల కుటుంబం. నందితా దాస్ తండ్రి జతిన్ దాస్ ప్రసిద్ధ చిత్రకారుడు. తల్లి వర్షా దాస్ రచయిత్రి. ఈ నేపథ్యం వల్ల ఆమెకు చిన్నతనం నుండే కళలపై మక్కువ ఏర్పడింది. విభిన్నమైన పాత్రలు. ఆమె కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాలేదు. సందేశాత్మక చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యమైన సినిమాలు ఫైర్, ఎర్త్, భవండర్. తెలుగులో ఆమె తెలుగు చిత్రం కమలీలో టైటిల్ పాత్ర పోషించారు. దీనికి ఆమెకు నంది అవార్డు కూడా లభించింది. అలాగే రానా దగ్గుబాటి నటించిన విరాట పర్వంలో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించారు. 70-80వ దశకాల్లో బాలీవుడ్ వెండితెరకు గ్లామర్, మోడర్న్ లుక్ను పరిచయం చేసిన నటి ప్రవీణ్ బాబీ మార్చ్
12 1954 జునాగఢ్, గుజరాత్లో జన్మించారు. ప్రవీణ్ బాబీ గురించి విశేషాలు. ట్రెండ్ సెట్టర్. ఆ కాలంలో నటీమణులు ఎక్కువగా చీరలు, సాంప్రదాయ దుస్తుల్లో కనిపించేవారు. కానీ ప్రవీణ్ బాబీ వెస్టర్న్ డ్రెస్సులు, ప్యాంట్లు, ఓపెన్ హెయిర్ వంటి మోడర్న్ స్టైల్స్తో బాలీవుడ్ గ్లామర్ రూపురేఖల్నే మార్చేశారు. ఆమెను అప్పట్లో సెక్స్ సింబల్ మరియు ఫ్యాషన్ ఐకాన్గా పిలిచేవారు. అమితాబ్ బచ్చన్తో హిట్ జోడీ. అమితాబ్ బచ్చన్ సరసన ఆమె ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ముఖ్యమైన సినిమాలు: దీవార్, అమర్ అక్బర్ యాంటనీ, నమక్ హలాల్, షాన్, మజ్బూర్. టైమ్ మ్యాగజైన్. ప్రఖ్యాత అంతర్జాతీయ పత్రిక టైమ్ మ్యాగజైన్ కవర్ పేజ్పై స్థానం పొందిన మొదటి బాలీవుడ్ నటి ప్రవీణ్ బాబీ. ఇది ఆమె క్రేజ్ ఎంతటిదో చెబుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరియు వైఎస్ కుటుంబంలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తి వైఎస్ విజయమ్మ. మార్చి 12 1956 చిమ్మలపంట, కడప జిల్లాలో జన్మించారు. వైఎస్ విజయమ్మ గురించి విశేషాలు. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో అనుబంధం. విజయమ్మ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య. వైఎస్ఆర్ రాజకీయ ప్రస్థానంలో ఆమె ఎప్పుడూ ఒక నిశ్శబ్ద శక్తిగా ఆయన వెన్నంటే ఉండి మద్దతునిచ్చారు. రాజకీయ ప్రవేశం. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్ మరణం తర్వాత ఆమె రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. ఆమె పులివెందుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పుడు ఆమె ఆ పార్టీకి గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించారు. కష్టకాలంలో ధైర్యం. వైఎస్ఆర్ మరణం తర్వాత తన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లిన సమయంలో ఆమె కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచారు. ఆ సమయంలో ఆమె చేపట్టిన ఓదార్పు యాత్ర మరియు ఎన్నికల ప్రచారం ప్రజలను బాగా ఆకట్టుకున్నాయి.